బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న డబ్బు కమిషన్లపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే విధంగా ఇదే కేసు సంబంధించి ఇటు రాణా మంచులక్ష్మి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ నెల 11న 13న దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ గంగాధర్ మరింత సమాచారం అందిస్తారు. గంగాధర్ చెప్పండి, ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించి ఈరోజు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా 11న 13న ఇటు రానా కానీ లక్ష్మి కానీ హాజరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని తాజా అప్డేట్ ఏంటి? రహీం విజయ్ దేవరకొండ నేడైతే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈడీ ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసులో ఉన్నారో వీళ్ళందరికీ ప్రముఖులకు అయితే నోటీసులు పంపించింది. ఇదివరకు రానా కూడా ఈడీ ముందుకు హాజరు కావాల్సింది, కానీ షూటింగ్స్ కారణంగా నేను హాజరు కాలేను, నాకు సమయం కావాలంటూ రానా కోవడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండకు నోటీసులు వచ్చాయి. విజయ్ దేవరకొండ ఇప్పుడు షూటింగ్స్ కూడా ఏవి క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు ఈడీ ముందుకు విచారణకు అయితే హాజరయ్యారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులకు సంబంధించి ఇదివరకే ప్రకాష్ రాజ్ కూడా ఈడీ విచారణకు హాజరయ్యి ఆయన వచ్చారు. అయితే ఈ విచారణ ఉందో విచారణకు సంబంధించి చాలా మంది సినిమా ప్రముఖులు అయితే హాజరు కావాల్సి ఉంది. అలాగే ఈ నెల 11న రాణా దగ్గుబాటి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక 13వ తేదీ మంచులక్ష్మి కూడా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే లాస్ట్ మంత్ చూసుకుంటే జూలై 30వ తేదీన సినీ నటుడు ప్రకాష్ రాజ్ అయితే ఆయన విచారణకు హాజరయ్యారు. అలాగే నిధి అగర్వాల్ సంబంధించి ఆమెకు కూడా నోటీసులు వెళ్ళాయి, కానీ నిధి అగర్వాల్ ఇప్పటి వరకు స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె సరైన స్పందన తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ షూటింగ్స్ లో కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆమె అసలు హాజరవుతారా లేదనేది కూడా తెలియాల్సింది. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తర్వాత ఆయన మరో చాలా సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు షూటింగ్స్ కు బ్రేక్ రావడంతో ఆయన ఈడీ ముందుకు విచారణకు అయితే హాజరైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రాయ్ గంగాధర్, ఇప్పటికే ఇటు ప్రకాష్ రాజ్ కూడా గతంలో హాజరయ్యారు, ఈడీ సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు చూస్తుంటే ఇటు రానా, ఇటు మంచులక్ష్మి, ఇటు విజయ్ దేవరకొండ ఈ విధంగా హాజరవటం పట్ల సినీ సంబంధించిన ఇండస్ట్రీ దీని గురించి ఇప్పటివరకు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? దీని గురించి అంటే ప్రమోషన్స్లో ఇలాంటి ప్రమోషన్స్లో ఇరుక్కోవద్దంటూ ఏమైనా హెచ్చరికలు జారీ చేసిందా? అంటే సినిమా ఇండస్ట్రీ తరఫున అయితే ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ ఆయన ఈడీ విచారణకు హాజరై వచ్చినప్పుడు తాము తెలియక ఇన్ని ఇబ్బందులు వస్తాయని, ఇంత వస్తుందని తెలియకపోవడం వల్లే తాము ప్రచారం చేశామని, ప్రచారం చేసినందుకు డబ్బులు కూడా తీసుకోవాలనే విషయాన్ని అయితే ప్రకాష్ రాజ్ తెలియజేశారు. అయితే చాలా మందికి అది బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోతారు, చాలా మందికి అది ఇబ్బంది అవుతుందనే విషయం తెలియకపోవడం వల్లే తాము ప్రచారం చేసినట్టుగా కూడా అయితే సినిమా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ఎంక్వైరీలో కూడా తమకు ఎలాంటి సంబంధం లేదని, అది ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఇష్యూ రైజ్ అయిందో అప్పటి నుంచి తాము ఇలాంటి యాప్స్ కు దూరంగా ఉన్నామనే విషయాన్ని కూడా అయితే ఈడీ ఎంక్వైరీలో అయితే సినిమా ఇప్పటి వరకు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది మన ఫార్మల్ ఒక ఎంక్వైరీ లాగే ఉంటుంది తప్ప వాళ్ళని దోషులుగా తెలుస్తూ ఎక్కడ అయితే ఉండదు. ఎందుకంటే గతంలో కూడా చూసుకోవచ్చు, డ్రగ్స్ కేసు వచ్చినప్పుడు కూడా ఎన్నో ఎంక్వైరీలు జరిగాయి, పెద్ద పెద్ద నటులు డైరెక్టర్లు కూడా వెళ్ళారు, కానీ ఎవరి మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూడా ఇది ఒక ఏదంటే సినిమా వాళ్ళని కూడా పిలుస్తున్నారు అనే ఉద్దేశంతోనే, ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, చాలా మంది యూట్యూబర్లు కావచ్చు ఈ ఏదైతే డ్రగ్స్ ప్రమోషన్ సంబంధించి అప్పుడు కూడా చేశారు, అలాగే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సమాజంలో ఒక భయం బాధ్యత ఉండాలనే ఉద్దేశంతోనే సినిమా వాళ్ళని అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఎంక్వైరీకి అయితే పిలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంతే తప్ప వాళ్ళకి అవగాహన కల్పిస్తారు ఈడీ ఆఫీసర్, ఇలా చేస్తే ఇలాంటివి వచ్చినప్పుడు చూసుకోండి, ఎందుకంటే మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని చూసి మీ ఫ్యాన్స్ ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యేది వాటిలో పార్టిసిపేట్ చేస్తారు, డబ్బులు పెడతారు, తర్వాత నష్టపోతారు, ఆ తర్వాత మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అసాంఘిక సంబంధించి ఉంటాయో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్న వాటిలో పాల్గొనకూడదనే వాళ్ళకు ఒక అవగాహన కల్పించే ఉద్దేశమే ఉంటుంది తప్ప ఇందులో ఎంక్వైరీలో అంటే దీన్ని ఇబ్బంది పెట్టేలాగా కేసులు ఇరికించేలాగా అయితే ఉండదని కూడా తెలుస్తుంది. రైట్ గంగాధర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.